రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షురాలు మడనూరు మాజీ సర్పంచ్ కత్తి పద్మ కొత్తపట్నం మండలం గిరిజన కాలనీలో ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. గిరిజనులకు ఎస్సీలకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ మరలా రాబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఒంగోలు ఎమ్మెల్యేగా మన దామచర్ల జనార్దన్ గెలిపించుకుందామంటూ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన కత్తి పద్మ గిరిజనుల మద్దతు టీడీపీకే అంటూ కత్తి పద్మకు చెప్పిన గిరిజనులు నా అవసరం అయినప్పుడు వచ్చి, అవసరం లేనప్పుడు మీ దగ్గరికి ఎప్పుడూ రాకుండా లేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మనము బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మీ అందరూ పదే అని చెప్తున్నాను, మీరందరూ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. సైకిల్ గుర్తుకు అందరూ ఓట్లు వేయాలి. దామచర్ల జనార్దన్ రావు గారు గెలిస్తేనే ప్రకాశం జిల్లా అభివృద్ధి జరుగుద్ది. మీకు తెలుసు, మెల్లిల దిబ్బ తోటకుంట కాలనీలో నేను గ్రామ సర్పంచ్గా ఉండి జనార్దన్ గారు మీ అనాథులకు బాగా పనిచేయాలి ఉంది. ఆ పార్టీలో అంత స్వతంత్రంగా పోయే అవకాశం ఉండదు. మీరు చూసేది లేదు. నేను మీకు అందరికి అర్థం అవుతుంది. మీరు అల్లూరు వచ్చినా మీరు నాయకులు ఆడకుండా పోయినా కానీ మా కాడ స్వతంత్రంగా వస్తారు, మా ఇళ్ళలో ఉంటారు, మాతో తింటారు, మా నాయకుల కాడ ఎంతో కలిసిపోయి ఉంటారు. ఆడ అవకాశం ఉండదు. మీరు గమనిస్తా లేదు, చూడండి. ఎన్ని ఆత్మ చేసుకొని మనం మంచి మెజారిటీతో గెలిపించాలి. ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా తీసుకొని మీ రేటింగ్ కాదు, మీరు కాకుండా ఇంకా నలుగురికి చెప్పి ఓట్లు వేయించేటట్టు ఉండాలి. అది ఇప్పుడు మన ప్రీతమ్మ నాయకురాలు, అంటే నాయకురాలే పంచి మన మన్నూరు పెద్ద మేజర్ పంచాయతీ సర్పంచ్గా గెలిచారు. మరియు మన జిల్లాలోనే అన్ని ఎస్టీ కాలనీల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన కత్తి పద్మ గారు వస్తున్నాయి. వాళ్ళకి నెలకి 4,000 వాళ్ళకి మత్స్యకారు కార్డులు ఎవరికి లేవు. ఈ జిల్లాలో ఎవరికి లేవు. యానాదులకి మత్స్యకారులకు ఉంటాయి, కానీ అక్కడ మాత్రమే మత్స్యకారు కార్డులు మనం ఇప్పించగలిగాము ఆ రోజు. అది జనార్దన్ గారు అండదండలతో ఆ రోజు ఇప్పించగలిగాము. వాళ్ళకి నెలకు 4,000 నిన్న పోయినా కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటి ఏంటంటే రాజకీయం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి 4 సొల్లు మాటలు చెప్పి వెళ్ళిపోయే దాన్ని నేనైతే కాదు. ఎప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి ఏదో నాకు తోసింది, చేత అయింది మాట్లాడి ఏదో తిరగాలి, మా వాళ్ళల్లో ఉండాలి అనుకునే వ్యక్తిని నేను. మీ అందరూ కూడా, ఎందుకంటే మన మనిషి తెలుగుదేశంలో ఉంది కాబట్టి రేపొద్దు తెలుగుదేశం గెలిస్తే మనకు ఏదైనా చేయడానికి ముందుకొస్తుందని ఆలోచించి మీరందరూ కూడా తెలుగుదేశానికి ఓట్లేసి దామచర్ల జనార్దన్ రావు గారిని గెలిపియాలని మీ అందరికీ పదే కూడా నేను ఒకసారి మాట్లాడి వెళ్ళిపోకుండా కూడా పదే మిమ్మల్ని ఎవరిని ఇస్తున్నానేమో, దయచేసి అలా అనుకోబాకండి. నేను ఎందుకంటే దామచర్ల జనార్దన్ రావు గారు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే ప్రకాశం జిల్లా ఎంతో అభివృద్ధి జరిగింది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా అభివృద్ధి జరుగుద్దనే ఉద్దేశంతో నా వంతు కృషి నేను చేయాలి. నా కులస్తులతో మాట్లాడాలి, నా ఓళ్ళని అందరినీ మమేకం చేసి తెలుగుదేశానికి ఓట్లు వేపియాలనే ఉద్దేశంతో పదే కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మా మీద గౌరవంతో, అదేవిధంగా పార్టీ మీద గౌరవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు, అదేవిధంగా మన దామచర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే అవుతాడు. మన అనాథలంటే ఒక చాటకొచ్చి గుర్తింపు పడ్డది కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడని మీకు మొన్న కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత కాలువ గట్ల మీద చెట్ల మీద ఉండేవాళ్ళం, ఒక చాటకు చేరాము అనేది మనం కూడా ఆలోచించుకోవాలని మీ అందరికి చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఇంతసేపు కూర్చొని మాకు మీ సమయాన్ని కేటాయించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.